నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. గత ప్రభుత్వ హయాంలో ఎవరైతే అగ్నిమాపక జనరల్ డైరెక్టర్ గా అలాగే సిఐడి డైరెక్టర్ గా పనిచేశారో వాళ్ళే సంజయ్ కు సస్పెన్షన్ వేటు పడింది. ప్రభుత్వం సస్పెన్షన్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. నిధులను దుర్వినియోగం చేశారంటూ విజిలెన్స్ డిపార్ట్మెంట్ నివేదిక ఇవ్వడంతో ఆయన సస్పెన్షన్ కు గురయ్యారు. మరి ఏ నిధులు దుర్వినియోగం చేశారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ విషయంపై పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ శ్రీలీల మేడం గారు. మేడం నమస్తే. నమస్తే మేడం, గత ప్రభుత్వంలో వైసీపీ హయాంలో ఆ అధికారులకు కొమ్ము కాసే విధంగా పనిచేశారని చెప్పవచ్చు సంజయ్ గారు. సిఐడి విభాగాధిపతిగా పనిచేశారు, అలాగే అగ్నిమాపక జనరల్ డైరెక్టర్గా కూడా పనిచేశారు. మరి నిధులు దుర్వినియోగం చేశారంటూ మన విజిలెన్స్ డిపార్ట్మెంట్ వచ్చేసి నివేదిక వెల్లడించింది. ఈ నివేదిక ప్రకారమే ఆయనను సస్పెన్షన్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అసలు ఏ నిధులు దుర్వినియోగం చేశారు, ఏంటి అసలు మేడం ఈ సస్పెన్షన్కి కారణం ఏంటి? ఫస్ట్ చెప్పుకోవాలంటే ఐపీఎస్ సంజయ్ అనే పేరు పెట్టేసుకొని ఐపీఎస్ అనేది చేసే అన్నీ కూడా ఇన్లీగల్ పనులు. అతను పేరు మాత్రం హోదా అంతా కూడా ఒక శాంతి భద్రతలను కాపాడే విధంగా ఉంది. చేసే పనులన్నీ కూడా అవినీతి పరంగా ఉన్నాయి. అతను వైఎస్ఆర్సిపి పార్టీ అధికారంలోకి వచ్చాక చేసిన పనులు అన్నీ ఇన్ని కాదు, అవినీతి పనులు. టీడీపీ సోషల్ మీడియా వాళ్ళని అతను పెట్టిన టార్చర్ అంతా ఇంత కాదు. అనవసరమైన కేసులన్నీ బనాయించి వాళ్ళ మీద పత్రికలను పిలిపించేసి వాళ్ళ సోషల్ మీడియా అకౌంట్స్ అన్నీ చదివిస్తూ ఇలా చేస్తాం, మిమ్మల్ని అలా చేస్తాము, పోస్టులు పెట్టడానికి వీల్లేదని బెదిరించి ఒకటి కాదు. అలానే ఇప్పుడు ప్రజెంట్ అతను సస్పెండ్ అయింది ఏ విషయం అంటే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ అనే దాని మీద గిరిజనులకు అవగాహన సదస్సు అనేది నిర్వహించడానికి వీళ్ళు ఒప్పందాలు చేసుకున్నారు. అయితే ఆ ఒప్పందాల్లో వీళ్ళు వాళ్ళకి చేసిన సదస్సులు ఏమి లేవన్నమాట. అవగాహన సదస్సులు ఏమి నిర్వహించలేదు. నిర్వహించకుండానే దాదాపుగా 3.10 కోట్ల రూపాయలు నిధులను దుర్వినియోగం చేశారు. కాకపోతే అది డిపార్ట్మెంటు నిర్వహించింది, వీళ్ళకి సంబంధం లేదు. ఆ విధంగా ఇప్పుడు ఇతన్ని సస్పెండ్ చేశారు. ఇదొక్కటే కాదు, ఇంకా చాలా ఉన్నాయి, అవన్నీ బయటకు రావాల్సి ఉన్నాయి. వైఎస్ఆర్సిపి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఈ రోజున శాంతి భద్రతలను కాపాడే పోలీసుల్ని ఒక విజ్ఞత శక్తుల్లాగా మీరు అన్నట్టుగానే మేడం, ఈయన ఒక ఐపీఎస్ అధికారి, అంటే పవర్ఫుల్ ఆఫీసర్ అని మనం చెప్పుకోవచ్చు. అలాంటి పవర్ఫుల్ ఆఫీసర్ అధికారులు చెప్పిన మాటలను వింటూ ఏ విషయంలో చూసినా మీరు అన్నట్టుగా ఇప్పుడు సదస్సులు నిర్వహిస్తానని బిల్లులు ఒకే వారంలో చెల్లించిన ఇలా ఒక ఐపీఎస్ అధికారులు చెప్పిన మాటలను వినడాన్ని మనం ఏ విధంగా అర్థం చేసుకోవాలి? అదేనమ్మా, మనం చెప్పుకున్నట్లయితే జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఒక వ్యక్తి ఒక అసాంఘిక కార్యకలాపాలు చేసేటప్పుడు తనకి తోడుగా ఇంకెవరు దొరుకుతారు, దానికి సంబంధించిన వాళ్ళు, ఎలా వాటిని మనం కొంచెం బాగా చేసుకోవటానికి వీలుంటుంది. ఇప్పుడు ఐఏఎస్ కానివ్వండి, ఐపీఎస్ కానివ్వండి, లేకపోతే ఇప్పుడు విజయసాయి రెడ్డి ఉన్నాడు, అతను వచ్చేసి సిఏ చార్ట్ అకౌంట్ చూస్తాడు, అతను కూడా A2గా ఉన్నాడు. ఇట్లా వీళ్ళందరినీ కూడా తనకి ఒక ఏమంటారంటే సహచరులందరినీ కూడా ఇంత గట్టి కాంటాక్ట్స్ ఉన్న వాళ్ళని పెట్టుకొని తను తప్పు చేసేది కాక వీళ్ళ చేత కూడా తప్పు చేపిస్తూ ఈజీ వేలో, ఇప్పుడు మొన్నే చూసాము హీరోయిన్ తీసుకొచ్చేసి ఆ అమ్మాయిని పాపం చాలా ఇబ్బంది పెట్టారు. అందరూ ఐఏఎస్ ఐపీఎస్లే కదా. ఈ విధంగా వీళ్ళు రాజు అలాంటి వాడు కాబట్టి కింద ఉన్న వాళ్ళు కూడా ఇలా చేయటానికి ఈజీ అయిపోయింది. మీరు ఏదైతే అన్నారో ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ సదస్సులను నిర్వహిస్తామని చెప్పి నిధులు దుర్వినియోగం చేశారని, దేనికైనా సంబంధించి ఒక బిల్లుకి ఖజానా నుంచి డబ్బులు రావాలంటే కొంచెం టైం పడుతుంది మేడం. కాకపోతే కేవలం ఒక్క వారంలోనే ఈ నిధులు కేటాయించడాన్ని మనం ఎలా చూడాలి? అదే ఇప్పుడు అనుకున్నట్లుగానే ఏదైతే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈజీనే కదా వీళ్ళకి. దాంట్లో అతనికి ఎంత షేర్లు ఉన్నాయో తెలియదు. ఈ రోజున కాకినాడ పోర్టు విషయమే జరిగితే ఎవరికి ఎంత షేర్లు ఉన్నాయో తెలియదు. పేరుని నాని మీడియా ముందుకు వచ్చేసి తగ మాట్లాడేస్తున్నాడు. ఏ విధంగా చూసుకోవాలంటే మాకు కూడా దీంట్లో బాగా ఉందని వాళ్ళు చెప్తున్నారు. జగన్మోహన్ రెడ్డి ఒక్కడే కాదు, మాకు కూడా భాగాలు ఉన్నాయి, మేము ఇలా. అదే ఇప్పుడు ఈ సంజయ్ అనే వ్యక్తి కూడా అంత ఈజీగా 1 వీక్లోనే అన్ని కోట్ల రూపాయలు 3.10 వరకు తీసుకున్నారంటే అది ఖచ్చితంగా వీళ్ళందరూ కూడా దాంట్లో భాగస్వాములే.
రాష్ట్ర ప్రభుత్వం. మనం గత ప్రభుత్వ హయాంలో చూసినట్లయితే ఇప్పుడు ఈ కేసు అనే కాదు మేడం, ఇప్పుడు మీరు అన్నట్టు కాకినాడ పోర్టు కానివ్వండి, లేదంటే సెక్కి వ్యవహారం కానివ్వండి, అంటే వ్యవస్థలని ఎలా మానిపులేట్ చేశారో మనకు అర్థమవుతుంది బాగా అధికారులు. దీన్ని ఎలా చూడాలి మనం? ఫస్ట్ రాజు ఎవరైతే పరిపాలన చేసే వ్యక్తి ఉన్నాడో అతను 16 నెలలు జైల్లో ఉండి బెయిల్ మీద వచ్చిన జైలు ఖైదీ. అట్లాంటి వ్యక్తి చేసే పనులే అలా ఉంటాయి. ఎప్పుడైతే ఒక దోపిడీ వ్యవస్థకు, ఒక అవినీతికి వీళ్ళంతా కూడా దానికి పునాది అతనే మెయిన్. అతనే అలా ఉన్నప్పుడు ముఖ్యమంత్రి పక్కనున్న వాళ్ళకి ఇంకా ఈజీ అయిపోయింది అది. వీళ్ళు ఏదైతే చేయాలనుకుంటున్నారో ఈజీ వే, వాళ్ళకి హ్యాపీగా మనీ వచ్చి పడుతుంది. ఎట్లయితేనేమి పట్టించుకునే వాళ్ళు ఎవరు లేరు కదా, వాళ్ళదే అధికారం ఉన్నప్పుడు ఇంకా అనేవాడు ఎవరూ లేరు. మేమే 30 సంవత్సరాలు పరిపాలన చేస్తామని జగన్మోహన్ రెడ్డి మొన్నటి వరకు 170 వై నాట్ 175 అని చెప్పుకున్నాడు. ఇంకేముంది 30 years కాదు ఇంకెన్నాళ్ళైనా మేమే పరిపాలన అని చెప్పేసి ఎవరు ఇష్టం వచ్చినట్లు వాళ్ళు రాష్ట్రాన్ని దోచేశారు. ఇదైతే ఖచ్చితంగా చెప్పొచ్చు. ప్రస్తుత ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి అక్రమ అరెస్ట్లో ఈ సంజయ్ ది కీలక పాత్ర ఉందని అభియోగాలు వస్తూ ఉంటాయి. దీనిపై మీ స్పందన? ఖచ్చితంగా అతనే అన్నిటికీ కర్త క్రియ కర్మ జగన్మోహన్ రెడ్డి తర్వాత సంజయ్. ఆ విషయంలో అయితే పన్నాగం పన్నింది జగన్, అయితే అమలు పరిచింది సంజయ్ అంటారా? సంజయ్ కరెక్ట్. పన్నాగం పన్నింది జగన్, అమలు పరిచింది సంజయ్. ఈ సంజయ్ అనే వ్యక్తి ఎవరు, ఎప్పుడు ఏ టైంకి వెళ్ళాలి, ఎలా వెళ్ళాలి, ఎలా చేయాలి, ఇవన్నీ కూడా ఇతనే చేసి కీలక పాత్ర పోషించాడు. దానికి సంబంధించి కూడా మనం ఇప్పుడు వీళ్ళు ఏదైతే ఉందో డిపార్ట్మెంటు విచారణ చేయాల్సి ఉందని నా అభిప్రాయం. అంటే ఇప్పుడు సస్పెన్షన్ జరిగింది కదా మేడం, సస్పెన్షన్ కాకుండా ఇంకా ఏమైనా చర్యలు జరుగుతాయంటారా? ఫస్ట్ సస్పెన్షన్ జరిగింది. ఈ సస్పెన్షన్ తర్వాత ఇవే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి అక్రమ అరెస్ట్లో వీళ్ళ పాత్ర ఏంటి, నెక్స్ట్ టీడీపీ సోషల్ మీడియా వాళ్ళ మీద వీళ్ళు అరాచకాలు ఏదైతే వీళ్ళు కేసులు పెట్టారో ఆ కేసుల్లో నిజానిజాలు ఇవన్నీ కూడా బయటకు రావాల్సి ఉన్నాయి. 1 by 1 ఫస్ట్ ఒకసారి వన్స్ ఒకటి చర్య తీసుకున్న తర్వాత 1 by 1 ఖచ్చితంగా జరిగిద్దని అనుకుంటున్నాం. గత ప్రభుత్వంలో ఎవరైతే ఆఫీసర్స్ వాళ్ళకి ఫేవర్గా చేశారో ఇప్పటికీ కూడా పదవుల్లో కొనసాగుతున్నారు, వేరే డిపార్ట్మెంట్స్లో అయినా పదవుల్లో కొనసాగుతున్నారని ప్రజల్లో తీవ్ర అసంతృప్తి ఉంది. మరి ఈ రోజు చూసినట్లయితే సంజయ్ సస్పెన్షన్ వేటుకు గురయ్యారు. ఇంకా ఇప్పటి నుంచి స్టార్ట్ అవుతుందంటారా? ఎవరైతే ప్రముఖంగా అధికారులు ఉన్నారో వాళ్ళ ప్రక్షాళన కూడా జరుగుతుందంటారా? ఖచ్చితంగా జరుగుతుంది. ఇప్పుడు ఒక రాజ్యాధికారం మనం చేపట్టిన తర్వాత అంతకుముందు ఏదైతే అవినీతి అక్రమాలు ఇవన్నీ కూడా జరిగినాయో ఒక్కసారిగా మనం దేన్ని కూడా ఇన్ని విభాగాలు ఎన్నో రకాలైన ఉన్నాయి అన్నిటి కూడా మనం 1 by 1 చూసుకుంటూ వెళితే ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. ఈ రోజు కూడా ఎంతో మంది బాధితులు ముందుకు వస్తున్నారు. ఎందుకు? ఒక పోలీస్ ఆఫీసరు దోషిగా నిలబడ్డ తర్వాత వీళ్ళకి ధైర్యం వచ్చింది. ఎందుకంటే ఆ పోలీస్ ఆఫీసర్ ఒకప్పుడు వాళ్ళని బెదిరించి వాళ్ళని బయటకు రానియకుండా చేశాడు. అలానే ఇప్పుడు 1 by 1 ఇప్పుడు ఎవరైతే ఈ సంజయ్ అనే వ్యక్తిని సస్పెన్షన్ జరిగిందో నెక్స్ట్ వేరొకరు వస్తారు, ఇదిగో నేను కూడా ఈ సంజయ్ ద్వారా బాధితుని అని అన్నట్లుగా సంజయ్ ఏమని చెప్పేదో అన్నట్లు ఉంటది. ఎవరైతే అన్యాయానికి గురి అయ్యారో వాళ్ళందరూ కూడా ఒక్కొక్కరు బయటకు వస్తారు. మొత్తానికి ఎవరైతే అక్రమాలకు పాల్పడ్డారో వాళ్ళందరికీ కూడా కఠిన చర్యలు తప్పవని మేడం అంటున్నారు. నమస్తే మేడం.